ప్రభుత్వ ఉద్యోగం ప్రతి యువకుడికి కల. అందుకోసం చాలా మంది ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడతారు. రాష్ట్ర విభజన తరువాత వరుసగా వస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్లలో నిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా విడుదలైన గ్రూప్ 3 ఉద్యోగాల్లో గతంలో మాదిరే పోస్టుల సంఖ్య లేకపోవడంతో యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల పాటు తిండి తిప్పలు మాని చదువు కోసం ఇంటిని వదులుకున్నా తమ ఆశలు ఆవిరయ్యాయని బాధపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందనగానే ఈసారి ఎక్కువ మంది గ్రూప్ 3 పైనే నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాల వారీగా నియామకాలు చేపట్టడం వల్ల ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆశించారు. గ్రూప్ 1, గ్రూప్ 2తో పోల్చితే గ్రూప్ 3లో పోస్టులు ఎక్కువగా ఉంటాయని, అవి తమకు కలిసి వస్తుందని భావించారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్దమవుతున్న వారంతా ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పై ఆశలు పెట్టుకున్నారు. నోటిఫికేషన్ రాకముందే వ్యయ ప్రయాసల కోర్చి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ నెల 21న ఏపీపీఎస్సీ గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల ముందు వస్తున్న నోటిఫికేషన్ కావడంతో ఈసారి పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటాయని అంతా భావించారు. ప్రకటన చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఊహించిన పోస్టుల కంటే అతి తక్కువ ప్రకటించడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1051 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 51 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కాగా 1000 పోస్టులు తాజాగా ఖాళీ అయిన పోస్టులు. జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యను ప్రకటనలో తెలిపింది. కొన్ని జిల్లాల్లో పోస్టులు ఖాళీగా ఉంచగా మరికొన్నింటిలో 10, 20 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈసారి కడప జిల్లాలో ఒక్క పోస్టు కూడా లేదు. ఆ జిల్లాలో ఉద్యోగం పొందాలనుకున్న వారంతా నిరాశకు లోనవుతున్నారు. నోటిఫికేషన్ ముందు కృష్ణా జిల్లాలో 200 వరకు పోస్టులు చూపిన అధికారులు నోటిఫికేషన్లో కేవలం 19 పోస్టులే చూపారు. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఉందని అక్కడి నుంచి ఏ జాబ్ ఉద్యోగం కూడా చేయకుండా ఇదే కేవలం ఉద్యోగాల కోసమే స్టడీ చేసేవాళ్ళు అనుకుంటున్నారు సార్. మినిమం మ్యాక్సిమం ఇంటి నుంచి క్యారేజ్ కూడా లేకుండా అన్న క్యాంటీన్లో 5 రూపాయలు పెట్టి భోజనం చేసుకొని చదువుకుంటున్నారు సార్. రీసెంట్గా 2 నెలల క్రితం సీఎం గారు పడిన జాబుల్లో పంచాయతీ 1000 పోస్టుల్లో కృష్ణా జిల్లాకి 196 పోస్టులు అని ప్రకటించారు సార్. ఇవన్నీ దినపత్రికలో వచ్చింది. అది చూసి మాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసిన ఉద్యోగాలు కూడా తన ఉద్యోగాలు మానేసుకొని ఇక్కడ వచ్చి చదువుకున్నారు సార్. తీరే 2 రోజుల క్రితం నోటిఫికేషన్లో కృష్ణా జిల్లాకి 19 పోస్టులు మాత్రమే కేటాయించారు. ఈ కేటాయింపులో కూడా బీసీఏ కానీ బి కానీ డి కానీ ఈ కానీ 0 పోస్టులు ఉన్నాయి సార్. కొంతమంది చాలా నిస్పృహలో ఉన్నారు సార్. చిపాటు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ కోసం వచ్చాం. మా కేటగిరీలో ఎటువంటి పోస్టులు కేటాయించబడటం జరగలేదు. సో మాకు ముందుగా ప్రకటించిన పోస్టులని మాకు కేటాయించి మమ్మల్ని కాపాడవలసింది కోరుచున్నాం. ఇంట్లో కూడా ఇబ్బంది, నెలకు డబ్బులు పంపాలన్నా ఇబ్బంది. అయినా సరే మేము ఏదో కొంచెం ప్రవర్తించడం అన్నా క్యాంటీన్ యూజ్ చేసుకుని ఏదో ఇక్కడ లైబ్రరీలో చదువుకుంటున్నాం సార్. దాని తగ్గట్టుగా పోస్టులు ఉంటే మాకు న్యాయం జరిగేది, కానీ ఇక పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి సార్. గ్రూప్ 3 నోటిఫికేషన్ కోసం ఏళ్లుగా యత్నిస్తున్న కొందరు వ్యయ ప్రయాసల కోర్చి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందుతుండగా ప్రైవేటు ఉద్యోగాలను వదిలి మరీ కొందరు ఉద్యోగం కోసం సిద్దమవుతున్నారు. ఆర్థిక స్తోమత లేనివారు గ్రంథాలయాలకు వచ్చి గంటల తరబడి చదువుకుంటూ సిద్దమవుతున్నారు. ఈసారి దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేదని భావించి ఏం చేయాలో తోచక నిరాశ నిస్పృహలతో సతమతమవుతున్నారు. 196 పోస్టులు ఉన్నాయని చెప్పారు. కానీ మొన్న నోటిఫికేషన్లో 19 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. మేము గత 2 సంవత్సరాల నుండి దీని గురించే ప్రిపేర్ అవుతున్నాం అనమాట. మొన్న రీసెంట్గా నోటిఫికేషన్ పడిన తర్వాత కూడా జేసీ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చాము. 96 మాకు మళ్ళీ వచ్చేటట్లు మీరు రిలీజ్ చేయని చెప్పి అడిగాము. కానీ ఎటువంటి విధంగా కూడా వాళ్ళు స్పందించలేదు. మేము ఒక 2 years నుండి దీని గురించే ప్రిపేర్ అవుతున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3కే పోస్టుల గురించి అని చెప్పి మేము ప్రిపేర్ అవుతున్నాం. తక్కువ పోస్టులు రిలీజ్ చేస్తే ఏ కేటగిరీలో కూడా, ఏ సబ్ కేటగిరీస్లో కూడా సరిగ్గా ఉమెన్కే కానీ జనరల్కే కానీ ఎటువంటి విధంగా ఏ క్యాస్ట్కి కూడా న్యాయం అనేది జరగలేదన్నమాట. 2-3 సంవత్సరాల నుంచి లైబ్రరీలో పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ కూర్చున్నాం సార్. పూర్వం ప్రకటించిన నోటిఫికేషన్ల కంటే ఇప్పుడు చాలా తక్కువగా ప్రకటించారు. అంతకుముందు ప్రకటించిన 1900 పోస్టులు పంచాయతీ సెక్రటరీకి ప్రస్తుతం ఉన్న 1000 పోస్టులకి పొంతనే లేకుండా పోయింది. మా జిల్లాకైతే మరీ దారుణంగా 19 పోస్టులే వదిలారు. అంతకుముందు ప్రకటించిన 190 పోస్టుల్లోనూ ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో 10% కూడా లేదు. వాళ్ళ లెక్కన ప్రకారం 10% అంటే 19 పోస్టులే వదిలారు. అందులో కేటగిరీ వచ్చేపాటికి 4 కేటగిరీలో ఉన్న 3 కేటగిరీలో కనీసం ఒక కేటగిరీలో కూడా మెన్స్లో లేదు, జెంట్స్లో లేదు. ఆ 19 పోస్టుల్లో ఉన్న ఓసీలోనే 3-4 ఉన్నాయి. మా దయించి కొంచెం పంచాయతీ కానీ గ్రూప్ 2 కానీ కొంచెం పోస్టులు పెంచేటట్టు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉద్యోగాలపై ఆశ పెట్టుకున్న వారంతా ఏం చేయాలంటూ తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వమే తమకు దారి చూపాలంటూ వేడుకుంటున్నారు.